హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగు చూడండి. సాటర్డే మార్నింగ్ కూడా ఇంకా వాటర్ అయితే వస్తూనే ఉన్నది. ఇంకా కంప్లీట్గా అయితే ఆరిపోలేదు. పై వాటర్ ఇంకా కొంచెం కొంచెం వస్తూ ఉన్నది. చిన్న వాటర్ పారుతూ ఉందన్నమాట. అక్కడ ఇంకా బయట ముగ్గులు అవన్నీ వేసేసాను, చిమ్మేసి అంతా. లోపలైతే ఇది సర్దుతా ఉన్నాను. ఈరోజైతే మామూలుగా నాకు డేట్ వచ్చి తీరిపోద్ది. రేపటికి సండేకి 5 days అయిపోతుంది. అయినా కూడా నేను 4th day అట్లాంటప్పుడు క్లీన్ చేస్తానన్నమాట. క్లీన్ అంటే ఇల్లు అయితే కడగలేదు, కానీ బట్టలు అన్నీ మిషన్కి వేసేసాను. మామూలుగా బెడ్షీట్లు, ఇంట్లో ఉండే మేము వాడిన బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. అదైతే నేను వీడియో తీయలేదు, కానీ ఇవంతా కొంచెము ఇల్లు సర్దేసి టీ పెట్టుకొనేసి ముందు ఇంట్లో బూజులు ఉన్నాయి. బూజులు కూడా అక్కడక్కడ మూలల కొంచెం ఎక్కువ. నాకు కింద కొంచెం అందిన వరకు రోజు నేను తుడుస్తూ ఉన్నాను, కానీ పై సైడ్ మూలల సమ్ సైడ్ మీద కొంచెం ఎక్కువగా అట్లా ఉంది. సమ్ సైడ్ మీద అయితే అసలు మరీ కనిపించలేదు. లోపల ఇక్కడ దుమ్ము మామూలుగా ఓపెన్ ఏరియా కదా, నేను కొంచెం గాలి అది వస్తుందని కిటికీలు తీసి పెట్టుంటాను. ఆ దుమ్ము ఎక్కువ సమ్ సైడ్ల మీద బాగా పేర్కొని ఉన్నది. కొంచెం అవన్నీ క్లీన్ చేద్దాము అని ఈరోజు అనుకుంటా ఉన్నాను అనమాట. ఇల్లు కడుక్కునేదంటే నేను మండే ఎలాగో కార్తీక పౌర్ణమి ఉంటుంది, ఆ రోజు నైట్కి. కార్తీక సోమవారం 2వ వారం కదా. ఇంకా రేపు సండే ఎలాగో నాన్ వెజ్ ఏదో ఒకటి తెస్తాము, వండుతాము. క్లీన్ చేసినా మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకని మండే మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాను. ఈరోజైతే ఈ బూజులు, రేపు ఆదివారం బూజులు కొట్టకూడదు అని అంటారు. మంగళవారము, శుక్రవారము, ఆదివారం బూజులు తొడవకూడదు అంటారు. సరే పైన కొన్ని బూజులన్నా తుడిచేద్దాము, ఎక్కువ ఉండేవన్నా. మళ్ళీ సంక్రాంతి వస్తూ ఉంది, అప్పుడు క్లీన్ చేయించుకోవాలి. మొత్తం ఒక మనిషిని పెట్టన్నా అంత క్లీన్ చేపిస్తాంలే అప్పుడు అనుకొని కొంచెం చేద్దామని అనుకుంటున్నాను అనమాట. బిస్కెటా ఎక్కడికి? బయటకా? ఒళ్ళు తంతేనే, బయటగా తంతేనే నిన్ను చూడ. బిస్కెట్ కావాలా నీకు? తినడిగిన యాడిగా ఎత్తుకొని మనం పెట్టుకుంటుందా దొంగ మిద్ది మీద పోయింది. అయితే మళ్ళీ ఎవరేస్తారు ఊరికే బిస్కెట్లా అని తినకూడదు. పొద్దున్నే బాగా వేస్తాలే, ఉండు తాగుదు. బాగా తాగుతా నాన్న రా. చెప్పిన మాట విను. లేవంటే అయిపోయినా పేపర్ ఇచ్చేయ్యా. ఆ పేపర్ ఎత్తుకొని వెళ్తుంది. ఎదుగోబో అబ్బా. అదే ఉందా లోపల? లేదు, అర్థమైంది దానికి. దాంట్లో లేదు, అర్థమైందేమో. వచ్చా చూడు. ఇంకా టిఫిన్కి అయితే ఏమీ కలిపి పెట్టలేదు. మొన్న దోసపిండి 3 days కిందటే అయిపోయింది కదా. ఇంకా టిఫిన్ అయితే బయట తెచ్చారు మా వారు. ఈ టిఫిన్ అన్నీ చేసేసి నేను ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దోశలు తెచ్చారు బయట. ఇక్కడ మాకు దగ్గరలోనే మాకు తెలిసిన వాళ్ళు, కొంచెం మాకు బంధువులు కూడా అవుతారు దూరంగా, వాళ్ళు వేస్తారనమాట. అక్కడ బాగుంటుంది. అక్కడైతేనే తెప్పించుకుంటాం, మళ్ళీ ఇంకెక్కడంటే అక్కడ తెప్పించుకోమన్నమాట. మా వారున్న ఆడే తెస్తాడు. అతను లేదంటే నేను వెళ్ళైనా అక్కడ తెచ్చుకుంటాను. ఎప్పుడన్నా మేము టిఫిన్ ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ వేస్తానన్నమాట. ఎప్పుడో టిఫిన్ బయట తెచ్చుకునేది. 90% నేను ఇంట్లోనే చేస్తాను, 10% బయట కొంటాము. ఇంకా ఇదైతే లోపల గోడలు అవన్నీ నేనైతే తుడిచేస్తూ ఉన్నాను. కొంచెం అందిన వరకు అయితే ఈ బూజులు అవన్నీ నేను తుడిచేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం అందం దగ్గర మా వారికి కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను. ఆ షేడ్లు, వంట రూమ్ కాడ ఉన్న షేడ్ పైన సమ్ సైడ్ ఉంటుంది కదా పైన, ఎందుకంటే మేము వుడ్ వర్క్ చేయించలేదు కదా ఈ వీటికి. అందుకని కొంచెం ఎక్కువ దుమ్ము లోపలైతే పట్టేసి ఉంటా ఉన్నది. ఎప్పటికప్పుడు కనీసం క్లీన్ చేయాల్సి వస్తూ ఉంది. మామూలుగా కసువు చిమ్మేటప్పుడు అంటే నాకు కిందన కొంచెం అందింది తుడుస్తాను. ఈ పైన మూలలంతా ఎక్కువ ఉన్నది. మర్చిపోతూ ఉన్నాను నేను. ఒక్కోసారి మర్చిపోతాను, మళ్ళీ ఒక్కోసారి చూసినప్పుడు ఆ రోజు మంగళవారము శుక్రవారము అలా వస్తుంది అనమాట. ఇట్లాగా ఈ రూమ్ అయితే నేను చేశాను. ఇంకా వంట రూమ్లో కూడా కొంచెం ఆ కిటికీలు, బయట హాల్లో అంతా అయితే తుడిచేసాను, కానీ అన్నీ నేనైతే తీయలేదు.
ఇంకా మొత్తం క్లీనింగ్ పెట్టినప్పుడు చూద్దాంలే సర్దేది అది అంతాను. ఇప్పుడైతే ఇంకేం చేయను. ప్రస్తుతానికి పైన తుడిచేసుకోవడం చేయడం. సంక్రాంతి వస్తూ ఉంది, అప్పుడు ఎలాగో అంతా తీసి బయటేసి సామాన్లన్నీ క్లీన్ చేయాలా నీట్గా అని చెప్పేసి అప్పుడు చేసుకుందాంలే అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. చాలా పని ఉన్నది నాకు ఈ వీడియోలతోటే అసలు టైం కుదరడం లేదనమాట. ఎక్కడెక్కడ అన్నీ సర్దుకోవాలా అనేది కూడా అయితే టైం కుదరలే. డైలీ నేను వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తూ ఉంది. అందువల్ల కన్నాన్ని తీద్దాం అంటే ఆన్ కాల చూడు బాగా చూడు ఆ పైన అంతా చూడు. ఆ మూల మీద చూడు, ఆ మూల అది ఉంది నాకు అందలా. అది పైన స్లాబ్ కాడ ఆడ ఆడ ఆ వరుసగా ఆ మూలనే ఆ కోణ అన్నాను. అట్ట 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 జాగ్రత్త పక్కతో. మళ్ళీ ఇంక పండగప్పుడు చేద్దాంలే. కొంచెం పైన తుడద్దాం, దుమ్ము కొట్టుకొని ఉంది. ఈ ఫ్యాన్లకు ఒకరు తుడువ. ఫ్యాన్ చూడు అది కొట్టుకోవాలి. పక్కన చూడు మళ్ళీ ఇది ఈ మూలపురం దీనికి ఈ రెక్కకి తినేది తుడుస్తా. ఇది ఈ రెక్క ఆడ మళ్ళీ గుడ్డేసి తుడుస్తాలే అది ఎక్కి నేను. ఇంకా ఈ విధంగా అయితే కొంచెం హెల్ప్ చేశారు మా వారైతే. నాకు అందవు ఆ షేడ్లు ఇక్కడ మళ్ళీ కుర్చీ వేసుకోవాలి అక్కడ. అతనికైతే అందిపోతాయి, హైట్ ఉంటారు కాబట్టి. ఆ కబ్బోర్డ్లకి వుడ్ వర్క్ లేకపోతే అసలు కిచెన్లోనైనా చేపియాలి. దేవుడు ఎప్పుడు మనకి అది ఇస్తాడో అప్పుడు చేపియాలన్నమాట. ప్రస్తుతానికి అట్లాగా దుమ్ము విపరీతంగా ఎక్కువ ఇల్లులు లేవు కాబట్టి ఎక్కువ దుమ్ము పడిపోతూ ఉంది. ఇంకా ఇదైతే మధ్యాహ్నం టమాటా పప్పు చేస్తూ ఉన్నాను. అన్నంలోకి అయితే టమాటా పప్పు చేసి బంగాళదుంప కర్రీ చేశాను. అది ఎలాగ చేశానా అనేది ఇంకా కంటిన్యూ ఉంటుంది ఈ వీడియోలోనే.
ఇలాగ లంచ్ అయితే అయిపోయింది మా కుక్క పిల్లలకి వాటికి పెట్టేసుకొని లంచ్ అయిపోయాక నేను ఇది మిషన్కి వేసాను కదా, ఇవన్నీ ఆరేస్తున్నాను. అవన్నీను బట్టలన్నీ ఆల్మోస్ట్ ఇవి కూడా ఆరిపోయాయి. మొత్తం కాలి బట్టలు అయితే బెడ్షీట్లు, మా వారి బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలు నిన్నటివి ఇవి కూడా ఉన్నాయి. ఇంకొక వాయి వేయాలి, రేపన్న వేయాలి మిషన్కి. ఇంకా ఇవన్నీ వేసాక మళ్ళీ ఆరిపోయినాక అవన్నీ తీసేసి మడతేసి ఇవన్నీ ఈ బట్టలన్నీ మడతేసి అన్నీ సర్దేశాను అనమాట. నేను అమ్మ సర్దేసింది అయితే చూపించలేదు. ఇంకా ఈ బెడ్షీట్లు ఆరిపోయినాయి కూడా ఈ బెడ్ మీద ఈ బెడ్షీటు అన్నీ శుభ్రంగా పరిచేసాను. ఇవన్నీ తీసి మిషన్కి వేసేస్తున్నా. పాతవన్నీ తీసేసి చాపలు కానీ అన్నీ ఉతికేసాను అనమాట. మొత్తం ఆరిపోయినాక తెచ్చి లోపలేసేసాను. వీటికైతే ఈ బెడ్షీట్ కూడా మార్చేసాను. ఇంకేమన్నది హౌస్ క్లీనింగ్ ఉన్నదన్నమాట. లోపల వాటర్ వేసి కడగడము, లేకపోతే తడిగుడ్డేయడము, ఏదో ఒకటి ఇది చేస్తాను. రేపు చేయను, సండే కూడా చేయను, మండే మార్నింగ్ చేస్తాను. మండే వ్లాగ్లో వస్తాను అనమాట. మీకు అది క్లీన్ చేసేసుకుంటే నాకు క్లీన్ అయిపోతే ఇంకా కంటిన్యూ క్లీన్ అయిపోయినా మళ్ళీ మంగళవారం చంద్రగ్రహణం ఉందంట. చంద్రగ్రహణం అయిపోయినాక మళ్ళీ కడిగేసుకోవాలి. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి తడిగుడ్డ వేసేస్తాను. చంద్రగ్రహణం ఉన్నది కదా పౌర్ణమి రోజు, అది అయిపోయినాక నీళ్లు పోసేసి కడిగేస్తాను. కడిగేస్తే ఇంకా మళ్ళీ నాకు 1 వీక్ ఒకసారి తడిగుడ్డ వేసేసుకుంటే సరిపోతా ఉంటుంది. అది కూడా మాకు ఎక్కువ మాది కానీ బుడ్డగాడు ఉన్నాడు కదా, అంత తొక్కుతూ ఉంటాడు. బయట మట్లు పూల చెట్లు కూరగాయల చెట్లు వేసిన మట్టి అంతా గలిపెట్టేసి ఇంట్లో వచ్చి అంతా తొక్కేస్తూ ఉంటాడు. లేకపోతే మాకు అసలు అంత ఉండదన్నమాట. ఇంకా నైట్ అయితే శనివారము ఉప్మా చేశాను, అది కూడా నేను మర్చిపోయాను. ఇది ఇంకా సర్దేసి అయితే ఇంకా బిగ్ బాస్ అది వస్తుంది కదా ఈరోజు వీకెండ్ ఎపిసోడ్, అవి చూద్దామనేసి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఇదేనండి నా ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా తీసాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.